Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హైదరాబాద్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టమే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీ అంటే ఎంతో ఫేమస్. ఇక హైదరాబాద్లో అడుగు పెట్టారంటే చాలు ఖచ్చితంగా బిర్యానీ టేస్ట్ చేసి వెళ్లాల్సిందే. ఇంకోటి, హైదరాబాద్ బిర్యానీ అంటే మీకు కూడా ఇష్టమా? నోటికి రుచిగా ఉందని ఎక్కడ పడితే అక్కడ ఎంతో ఇష్టంగా రకరకాల బిర్యానీలను లాగించేస్తున్నారా? అయితే ఒక్కసారి ఈ వీడియోని చూడండి. గత కొంతకాలం నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్లోని ప్రముఖ రెస్టారెంట్లను తనిఖీలు చేస్తున్నారు. అయితే అధికారుల తనిఖీల్లో భాగంగా రెస్టారెంట్ నిర్వాహకులు చేస్తున్న భాగోతం బయటపడుతోంది. చాలా రోజుల నుంచి రిఫ్రిజిరేటర్స్ లో ఉంచిన చికెన్ ముక్కలు, పాచిపోయిన ఆహార పదార్థాలు దర్శనమిస్తున్నాయి. ఇంతేకాకుండా కిచెన్ ఏమాత్రం శుభ్రత ఉంచకుండా బిర్యానీ వండి పెడుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఇటీవల నగరంలో ఎన్నో రెస్టారెంట్స్ ను తనిఖీ చేసిన అధికారులకు ఊహించిన దృశ్యాలు కనిపించాయి. ఏమాత్రం శుభ్రత పాటించని హోటళ్ల నిర్వాహకులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇక తాజాగా చార్మినార్ ప్రాంతంలోని సైతం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఓ రెస్టారెంట్ తనిఖీలు చేపట్టగా అక్కడి భాగోతం కూడా వెలుగులోకి వచ్చింది. ఓల్డ్ సిటీలోని చార్మినార్ వద్ద ఉన్న ఓ రెస్టారెంట్లో రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచిన మాంసాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలించారు. అది పూర్తిగా బూజు పట్టిన చికెన్ అని తేల్చారు. వీటిని చూసి షాక్ అయ్యారు. బూజు పట్టిన చికెన్, హానికరమైన రంగులతో బిర్యానీ వండి పెడుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆ తర్వాత కిచెన్లో ఉంచిన రిఫ్రిజిరేటర్లో తనిఖీ చేయగా ఏమాత్రం శుభ్రత కనిపించలేదని, అది పూర్తిగా పాడైందని తెలిపారు. ఈ ఘటనపై అధికారులు సీరియస్ అయి ఆ రెస్టారెంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. చూసారుగా, హైదరాబాద్ బిర్యానీ అని చెప్పుకుంటూ ఎంతటి దారుణానికి పాల్పడుతున్నారో. ఏమాత్రం శుభ్రత వహించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ డబ్బులు పోగేసుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త. మీరు కూడా హైదరాబాద్ బిర్యానీ తినాలి అనుకుంటే మాత్రం అన్ని గమనించి తినండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.